హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ గాసిపింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు చిన్న రెసిపీ అండి. రెసిపీ కూడా కాదు, చిన్న ఫ్రై అనమాట, స్నాక్ అనుకోండి. బేబీ పొటాటోస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. జనరల్గా పొటాటోస్ అనేది వెరీ కామన్ వెజిటబుల్, బట్ బేబీ పొటాటోస్ అలా కాదు, స్పెషల్ అనుకుంటాను నేను. ఎందుకంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని టేస్ట్ వేరు, నార్మల్ పొటాటోస్ టేస్ట్ వేరుగా ఉంటుంది. అండ్ దిస్ మైట్ బి టేకెన్ యాజ్ స్నాక్ ఆర్ మామూలు కర్రీ లాగా తినచ్చు, ఫ్రై అండ్ స్టఫింగ్కి తినచ్చు. అండ్ దీంతో పకోడీ అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఈజీ రెసిపీ, 2-3 minutesలో అయిపోతుంది. అండ్ ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం బేబీ పొటాటోస్ని. రెసిపీలో చాలా ఫస్ట్ సింపుల్ స్టెప్, బాయిల్ చేసుకోవాలి, తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బేబీ పొటాటోస్ని ప్లేస్ చేసేసాను. కంప్లీట్లీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి. అండ్ కొంచెం సాల్ట్, ఫస్ట్లోనే టర్మరిక్ సాల్ట్ 2 తీసేసుకున్నాం. కంప్లీట్ రోస్ట్ అవ్వాలండి. అండ్ దీనికి వచ్చేసి మెయిన్ 2-3 పాయింట్సే ఉన్నాయి. టోటల్గా పొటాటో మొత్తం డీప్ రోస్ట్ అవ్వాలి. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. 10-15 minutes పడుతుంది రెసిపీ వచ్చేసి. నార్మల్ పొటాటోస్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కొక్క పొటాటో అసలు తిన్నట్టే ఉండదు. అండ్ చూస్తున్నారు కదా, టర్మరిక్ వేస్తున్నాను. సాల్ట్, టర్మరిక్ సఫిషియెంట్గా వేసాం. సాల్ట్, టర్మరిక్ కొంచెం, ఒక 2 grams, 1 gram. ఇవి 2 sides అంటే కంప్లీట్ టోటల్ అంతా డీప్ రోస్ట్ అవ్వాలి. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచవచ్చు. కంప్లీట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ సైడ్కి టర్న్ చేశానండి పొటాటోస్ని. ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా, అండ్ ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మళ్ళీ టర్న్ చేశాను. ఒక 50% ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకా 50% ఉంది. పొటాటోస్ మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు. పుల్కా ప్యాన్ మీద గ్రిల్ లాగా చేసుకోవచ్చు. అది ఒక టేస్ట్ ఉంటుందండి. ఆయిల్లో ఫ్రై చేయడం ఒక టేస్ట్ ఉంటుంది. కొంచెం ఫ్రై 60-70% అయిన తర్వాత మనం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 types ఆఫ్ మసాలాస్ యాడ్ చేశాను. ధనియా పౌడర్, సినామినన్ పౌడర్ అండ్ మండి మసాలా, కొంచెం కారం అండ్ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్ కొంచెం. ఈ 4 types ఆఫ్ మసాలాస్ తీసుకున్నాను నేను. ఇది సినామినన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, మండి మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ కారం. 1/4 teaspoon ఆఫ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్. స్లోగా 70% కుక్ అయిపోయిన తర్వాత స్లోగా యాడ్ చేసుకుంటామని 1/4 teaspoons 4 యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ 1/4 teaspoon, సినామినన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ ఒక 1/4 teaspoon, మండి మసాలా పౌడర్ యాడ్ చేశాను. అండ్ మండి మసాలా పౌడర్లో అన్నీ ఉంటాయండి. మోర్ దాన్ గరం మసాలా కన్నా ఎక్కువగా బాగుంటుంది. మండి మసాలా వేసాను. అండ్ ఇట్లా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసినాక స్టవ్ ఆఫ్ చేయాలి. అది కొంచెం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసేయడమే.
చూడ్డానికి చూసారా ఎంత బాగున్నాయో బేబీ పొటాటోస్ చాలా బాగున్నాయి కదా. అలా తింటే అలా అయిపోతాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు నార్మల్ పొటాటోస్ అవాయిడ్ చేస్తారు. ప్లీజ్ ట్రై ఇట్ at your home. Thank you for watching. Please subscribe my channel.